వయసులో, 20 ఏళ్ల వయసులో, 22 మహా అయితే సినిమా లాగేసుకుంది మిమ్మల్ని. సో, తెలియకుండా సినిమా హాల్ చుట్టూ తిరిగారు. సినిమా ఫెస్టివల్స్ చుట్టూ తిరిగారు. హ్మ్. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరికీ తెలియకుండానే, ఈవెన్ మీకు గూడా తెలియకుండానే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయారు. హ్మ్. సో, దీన్ని సినిమా లాగేసుకోవడం అని తప్పించి వేరే వర్డ్ వాడలేము. సో, మనం ఆ మూమెంట్‌తో స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్. నాకు అలాంటి మేబీ డిఫైనింగ్ మూమెంట్ నాకైతే 2 గుర్తున్నాయి. ఒకటేంటంటే చిన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నన్ను 'చోటా చేతన్' అనే సినిమా అప్పట్లో ఫస్ట్ 3 సినిమా ఇండియాలో. హ్మ్. అది ఎప్పుడో లేట్ 80స్‌లో, మిడ్ 80స్‌లో ఎప్పుడో రిలీజ్ అయినట్టుంది. నేను చిన్న పిల్లోడిని. ఆనంద్ థియేటర్‌లో చూసాను. ఆ 3 ఎఫెక్ట్ ఐ మీన్ ఆ 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ అప్పటి వరకు ఎవరు చూడలేదన్నమాట. పిల్లల కోసం చేసిన సినిమా 'చోటా హ్మ్. చేతన్.' హ్మ్. ఆహ్, అదొక డిఫైనింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇమేజెస్ అవన్నీ స్క్రీన్ ముందు నుంచి మీ ముందు వచ్చేటప్పుడు హ్మ్. ఐ థింక్ ఇట్ హాస్ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ కూడా. అది కాకుండా దేర్ ఆర్ ప్రాబబ్లీ చిన్నప్పుడు మేము మేము మా జనరేషన్ ద 80s కైండ్ ఆఫ్ జనరేషన్‌లో వీహెచ్ఎస్ టేప్స్, వీసీఆర్, వీడియో క్యాసెట్స్‌లో ఎక్కువ మనం సినిమా ఎక్స్‌పీరియన్స్ చేసాము. హ్మ్. అంటే ఆఫ్‌కోర్స్ థియేటర్‌లు ఉండేవి. అక్కడ మేజర్ రిలీజెస్ అవన్నీ చూడడానికి ఎళ్ళేవాళ్ళం కానీ, కొన్ని హాలీవుడ్ సినిమాలు అవన్నీ ఓన్లీ వీహెచ్ఎస్ టేప్స్‌లో కరెక్ట్. దొరికేవన్నమాట. సో, నాకు గుర్తుంది 'ఈటీ' సినిమా 'ఈటీ' అని స్టీవెన్ స్పీల్‌బర్గ్ డైరెక్ట్ చేసిన సినిమా హ్మ్. వీహెచ్ఎస్‌లో నా ఇంట్లో నైట్‌లో వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే దేర్ ఇస్ అ మూమెంట్ సినిమాలో 'ఈటీ' ఇంకా బతికే ఉంటుందని బేసిక్‌లీ. అది ఒక పెద్ద మూమెంట్ సినిమాలో. హ్మ్. నేను అలా అరిచాననమాట ఆ మూమెంట్ వచ్చేటప్పుడు. అప్పటికి మా పేరెంట్స్ అందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళు లేచి అసలు ఏమైంది? ఏమైందంటే కాదు సినిమాలో ఒక ట్విస్ట్ వచ్చింది. భలే ఉంది అని. అరే! ఏంట్రా పిచ్చా? నువ్వు సినిమా చూస్తున్నావా ఏంటి? అంత అరుపు ఏంటి? సో, ఐ థింక్ అలాంటి ఒక కనెక్షన్ చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. హ్మ్. వేర్ ఇట్ బిగాన్ టు కైండ్ ఆఫ్ ఫ్రక్టిఫై ఇస్ స్కూల్‌లో యూ నో ఆహ్, ఆల్మోస్ట్ ఇమ్మీడియేట్‌లీ థర్డ్ స్టాండర్డ్ నుంచి స్కూల్ డ్రామాటిక్స్ సర్కిల్‌లో ఉన్నాననమాట. సార్. ఒక ఒక యాక్టర్‌గా హ్మ్. చిన్నప్పుడు. సో, ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మనకి యాన్యుయల్ ప్లేస్ రవీంద్ర భారతిలో ఉండేవన్నమాట. ఇంగ్లీష్ ప్లేస్ అన్నమాట. హ్మ్. సో, దానికి నేను ఇయర్ లాంగ్ కాదు అట్‌లీస్ట్ 6 మంత్స్ ప్రిపరేషన్ ఉండేది ఆ ప్లే గురించి. సో, దట్ వాస్ ఎ హ్యూజ్ పార్ట్ ఆఫ్ నా గ్రోయింగ్ అప్ ఎక్స్‌పీరియన్స్. స్కూల్‌లో ఎళ్ళేటప్పుడు అంటే పెద్దగా ఇప్పుడు స్పోర్ట్స్‌లో అంత అథ్లెటిక్‌గా లేకుండే ఫుట్‌బాల్ టీమ్‌లో కానీ, క్రికెట్ టీమ్‌లో కానీ ఇంకా 11 ప్లేయర్స్ అందరిని పిక్ చేసిన తర్వాత నేను అలా మిగిలితే పిక్ చేసేవాడిని. సో, అండ్ దే యూజ్డ్ టు పిక్ మీ. అంటే ఐ వాస్ ద లాస్ట్ గై టు బి పిక్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్. ఎవ్రీథింగ్ కానీ, హ్మ్. ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డిబేట్‌లు కానీ, క్విజ్ కానీ, థియేటర్ గానీ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని నేను. సో, ఐ థింక్ ఐ ఫౌండ్ అది ఇది మా వరల్డ్, నా ప్రపంచం అని అనిపిచ్చేది. అంటే నాకొక చిన్న యూ కెన్ సే సెన్స్ ఆఫ్ హ్మ్. కంఫర్ట్ అనిపిచ్చింది. కానీ అందరిలాగా ఇప్పుడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత వన్ గెట్స్ ఇంటూ ఒక జోన్‌లో వచ్చేస్తాం గదా! అకాడమిక్స్, కెరియరు హ్మ్. అదంతా. సో, థియేటర్ గురించి పెద్దగా ఆలోచించడం ఏం లేకుండే. కాలేజ్‌కెళ్ళే వరకు. కాలేజ్‌లో అక్కడున్న వాతావరణం, అప్పుడున్నే సిట్యుయేషన్‌లో నాకు పెద్దగా ఇన్‌స్పైరింగ్ అనిపించలేదు యాక్చువల్లీ. హ్మ్. అప్పుడు యూ నో సివిల్స్ ప్రిపేర్ అయిపోదాము. హ్మ్. బీఏ పొలిటికల్ సైన్స్ అవన్నీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ కూడా అయిపోవాలని ఆ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఒక 1 ఇయర్ వరకు ఉండే గానీ, హ్మ్. దెన్ ఇట్ కైండ్ ఆఫ్ ఎందుకో అది డిసిపేట్ అయింది. అది జస్ట్ డిసాల్వ్ అయిపోయి ఇంకా నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో మనం ఎళ్ళిన రూట్. అసలు ఎందుకు చదువుకుంటున్నాం ఇది? మనసు ఏదో ఒప్పుకోవట్లేదు అని హ్మ్. నాకు మళ్ళీ స్కూల్లోనే థియేటరు, ప్లేసు, ఆ ఫీల్, ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్స్, ఆ స్టేజ్ మళ్ళీ నాకు అది కాలేజ్‌లో ఐ థింక్ ఒక లో డే అసలు ఏం చేస్తున్నానురా ఇదంతా బుక్‌లు చదివి అసలు అంటే హార్ట్ లేకుండే దాంట్లో. నాకనిపించేది కాదు కదా! మేబీ సినిమా ఈస్ ప్రాబబ్లీ అంటే ఇన్ ద లేట్ 90s ఇప్పుడు థియేటర్‌లో వన్ డజంట్ థింక్ ఒక కెరియర్ మనం ఫుల్‌ఫిల్ చేయొచ్చని అనిపించదు కదా! సో, కరెక్ట్. ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఈస్ సినిమా ఓన్లీ. హ్మ్. సో, ఐ థింక్ మై ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా మళ్ళీ
డిగ్రీలో మొదలైంది యాక్చువల్లీ. సో అక్కడి నుంచి ఇంకా ఆ ప్రయాణం, ఆ రిలేషన్‌షిప్ విత్ సినిమా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఐ థింక్ ఆ రిలేషన్‌షిప్ విత్ సినిమా ఇట్స్ బిగ్ ఇట్స్ ఎ లవ్ అఫేర్ అండి. లవ్ బేసిక్‌లీ అఫేర్ లవ్‌లో కరెక్ట్. పడతాము, హార్ట్ బ్రేక్ అవుతాము, మూవ్ ఆన్ అవుతాము. మళ్ళీ ఏదో ఇన్‌స్పైరింగ్ ఒక మ్యూజ్ దొరుకుతుంది. మళ్ళీ లవ్‌లో పడతాము. సో ఇట్స్ ఎ సైకిల్. ఐ ఆల్వేస్ సే దట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషన్. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. కరెక్ట్. నీ లైఫ్‌ని అంటే అట్‌లీస్ట్ నా అంతవరకు అట్‌లీస్ట్ నేను అలా అనుకుంటాను. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సో ఐ డిజైన్ మై లైఫ్ అరౌండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ యామ్ ఎ ఫిల్మ్ మేకర్. సో ఐ కైండ్ ఆఫ్ ఐ కైండ్ ఆఫ్ నా నా జర్నీ ఇన్ మై లైఫ్ ఇస్ ఆ లెన్స్‌తో ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ మిగతా మీ కెరీర్ విషయానికెళ్ళే ముందు ఈ లుక్ ఏంటి సార్? అంటే ఏదన్నా క్యారెక్టర్ కోసం మెయింటైన్ చేస్తున్నారా? అవునండి. ఇది ఒక 'ఫౌజీ' కోసం యాక్చువల్లీ అబ్బో! ప్రిపేర్ అయిన ఈ లుక్. సో యాహ్! సో, ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు. ఎలా వస్తుంది మూవీ? ఇట్స్ ఇట్స్ అంటే ఇట్స్ అమేజింగ్ వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. నేను చూస్తుంది అంత అమేజింగ్‌గా ఉంది. హ్మ్. కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ కదా! నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇట్స్ రియల్ ప్రివిలేజ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఇండస్ట్రీలో యాహ్! సరే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు. మ్యూజిక్ ఆల్బమ్స్ వాటి కోసం గానీ. బట్ మీ హైట్, మీ కటౌట్ హ్మ్. మీకు చాలా యూజ్ అయింది. ఒకానొక టైంలో చాలా ఎర్లీ స్టేజ్‌లో పెద్ద పెద్ద సెలబ్రిటీలకి అనఫిషియల్ బౌన్సర్ లాగా తయారయ్యారు. సో, దానికోసం గూడా మీతో ట్రావెలింగ్ కోరుకునేవాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అని చెప్పారు. నిజమేనా? అలా కాదు. హ్మ్. అంటే ఇట్స్ ఒక ప్రాజెక్ట్‌లో మనం 97లో 50 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం మా డైరెక్టర్, అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మణిశంకర్ అని హ్మ్. ఆయన వేరియస్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌తో కొలాబరేట్ అయ్యి మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నారనమాట. సో, అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక అసిస్టెంట్ హ్మ్. డైరెక్టర్‌గా మ్యూజిక్ వీడియోలు చేయడం. దాంట్లోనే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 ఇస్ స్టార్‌ని ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చేయడం. స్టార్‌లంటే మనకి ఆ రోజుల్లో ఈ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన 'బాబా సేగల్' కానీ ఆహ్, ఆహ్, 'కమల్ హాసన్' గారు గానీ, ఆహ్, 'ఇళయరాజా' గారితో మంచి మూమెంట్స్ 'ఇళయరాజా' గారు ఉన్నాయని కానీ, విన్నాను. 'కార్తీక్ రాజా' గారు హ్మ్. కానీ. సో, అలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్‌తో యాక్చువల్లీ నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీయింగ్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో ఈ మ్యూజిక్ వీడియోస్‌లో కొలాబరేట్ చేయడం అనేది వాస్ ఎ హ్యూజ్ ఇట్ వాస్ ఎ హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ అండి.